విరామం. ప్రతి ఉదయం మాకు ప్రకాశవంతంగా మెరుస్తూ ఎదగటానికి కొత్త అవకాశాలను ఇస్తుంది. గౌరవనీయ డైరెక్టర్ సార్, ప్రిన్సిపల్ మేడం, గౌరవనీయ ఉపాధ్యాయులు మరియు నా ప్రియమైన మిత్రులారా, బుద్ధి హౌస్ నుండి యుగేందర్ నేను ఈరోజు అసెంబ్లీ మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఇది కొత్త ఆశలతో కూడిన రోజు. ఐక్యత, క్రమశిక్షణ మరియు అంకితభావం ఒక్క ప్రాముఖ్యతను మనసులో ఉంచుకొని ఈరోజు ఉదయం సమావేశం ప్రారంభిద్దాం. జాతీయ గీతం. మొదటగా జాతీయ గీతం వందే మాతరం పాడేందుకు మా గాయక బృందాన్ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ నిలబడి శ్రద్ధతో పాటించండి. ప్రతిజ్ఞ. జవాబుదారీతనం మరియు దేశభక్తి భావనతో ఈరోజు ప్రారంభించేందుకు నేను సహస్రాన్ని జాతీయ ప్రతిజ్ఞకు చెప్పేందుకు ఆహ్వానిస్తున్నాను. దయచేసి శ్రద్ధగా నిలబడి పునరావృతం చేయండి. ధన్యవాదాలు సహస్ర. ఈరోజు యొక్క ఆలోచన మనకు స్ఫూర్తినిస్తూ మనకు రోజును ప్రయోజనవంతంగా ప్రారంభించడానికి మార్గనిర్దేశం చేస్తుంది. ఈరోజు యొక్క ఆలోచనలు పంచుకోవడానికి నేను ప్రణవిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కే ప్రణవి. నేను పృథ్వీ గృహం నుంచి. నేటి మంచి మాట. జీవితం ఒక విద్యాలయం లాంటిది. ఎంత చదువుకోవాలో అంత ఉంటుంది. ధన్యవాదాలు. ఈ ఆలోచన మనం రోజంతా గుర్తుకుంటాం. ధన్యవాదాలు ప్రణవి. ఈరోజు సామాన్య జ్ఞాన ప్రశ్నలు అడగడానికి అక్షయ్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు అక్షయ్. నేను పృథ్వీ గృహం నుంచి వచ్చాను. ఈరోజు జీకే క్వశ్చన్. మొదటి ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పాలుత్పత్తి చేస్తున్న జిల్లా ఏది? జవాబు రంగారెడ్డి జిల్లా. రెండో ప్రశ్న. దేవాలయాల భూమి అని దేనిని పిలుస్తారు? దేవాలయాల భూమి అని దేనిని పిలుస్తారు? జవాబు జోగులాంబ.
మూడవ ప్రశ్న తెలంగాణ పత్తి గిన్నె అని దేనిని పిలుస్తారు? తెలంగాణ పత్తి గిన్నె అని దేనిని పిలుస్తారు? జవాబు గద్వాల్ జోగులాంబ. నాలుగవ ప్రశ్న నల్లమల్ల ఊటీ ఎక్కడ ఉంది? నల్లమల్ల ఊటీ ఎక్కడ ఉంది? జవాబు మల్లెల తీర్థం, నాగర్ కర్నూలు జిల్లా. ఐదవ ప్రశ్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? జవాబు నాగర్ కర్నూలు జిల్లా. ధన్యవాదాలు. ఈరోజు యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోవడానికి నేను మనోజ్ఞాన్ని ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు మనోజ్ఞ. నేను పృథ్వీ గృహం నుంచి వచ్చాను. నేటి ప్రాముఖ్యత అంతర్జాతీయ పర్వత దినోత్సవం. ధన్యవాదాలు. ఈరోజు యొక్క ప్రాముఖ్యతపై మనకు చక్కని వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు మనోజ్ఞ. ఇంకా లోతుగా వివరించేందుకు ఇప్పుడు నేను నిహాల్ను ప్రసంగం కోసం ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నేను నిహాల్. ఈరోజు పృథ్వీ గృహం నుంచి వచ్చాను. ఈరోజు మనం అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం గురించి జరుపుకుంటున్నాము. పర్వతాలు మన జీవితాలలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి మనకు స్వచ్ఛమైన నీరు, గాలి అందించడంతో పాటు వివిధ జీవితాలకి నివాసాన్ని అందిస్తాయి. పర్వతాలను కాపాడడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించగలము. ధన్యవాదాలు. మీ స్ఫూర్తిదాయక ప్రసంగానికి ధన్యవాదాలు నిహాల్. వార్త శీర్షికలు. తాజా వార్త అప్డేట్స్తో సమాచారాన్ని పొందేందుకు నేను దీపికాని ఆహ్వానిస్తున్నాను. అందరికీ శుభోదయం. నేను దీపిక పృథ్వీ గృహం నుంచి వచ్చాను. ఈ రోజుటి వార్తలు. అంతర్జాతీయ వార్తలు. విదేశీ దాడులకు నిర్వహించకుండా ISISను ఆపడానికి సిరీస్లోని 75 కంటే ఎక్కువ సైట్లపై USA బాంబుల దాడి చేసింది. జాతీయ వార్తలు. భారతదేశం AI కోర్సు లీడర్షిప్ అనే కోర్సు మొదలు పెట్టింది. అది అందరికీ ఉపయోగంగా ఉంటుంది. క్రీడా వార్తలు. భారత గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో చివరి రెండు టెస్టులు మ్యాచ్లకు మహమ్మద్ షామి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ధన్యవాదాలు. నాకు తాజా సమాచారం అందించినందుకు ధన్యవాదాలు దీపిక. పుట్టినరోజు వేడుకలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన మిత్రులను శుభాకాంక్షలు చెప్పడానికి ఇప్పుడు కొద్దిసేపు ఆగుదాం. మా గాయక బృందాన్ని పుట్టినరోజు పాట పాడేందుకు ఆహ్వానిస్తున్నాను. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear friends. Happy birthday to you. హ్యాపీ బర్త్డే. ఉండాలని కోరుకుంటున్నాను. ఉపాధ్యాయుల సందేశం. మా గౌరవనీయ మహేశ్వరి మ్యామ్ గారిని విలువైన సందేశం అందించేందుకు ఆహ్వానిస్తున్నాను. శుభోదయం అందరికీ. నేటి మంచి మాట. చదువు కంటే సంపద కంటే చదువు గొప్పది. ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి, కానీ చదువు మనల్ని కాపాడుతుంది. కాబట్టి సంపద కంటే చదువు గొప్పది. ధన్యవాదములు. మీ స్ఫూర్తిదాయకమైన మాటలు ధన్యవాదాలు మ్యామ్. గౌరవనీయ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
శుభోదయం. నా పేరు అభిజ్ఞ. నేను 10వ తరగతి నుండి వచ్చాను. నేటి ప్రాముఖ్యత గీతా జయంతి సందర్భంగా నేను 2 శ్లోకాలు చెప్పబోతున్నాను. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామీన చిరాత్పార్త మయ్యా వేషిత చేతసాం మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ధన్యవాదములు. సంసిద్ధం విరామం. సంసిద్ధం విరామం. ప్రార్థన సమాప్తం.